యేసుప్రభు వారు జన్మించిన తరువాత క్రీస్తు శకము అనేటువంటిది ప్రారంభమైంది. యేసుప్రభు వారు జన్మించిన తరువాత ఆ కాలాన్ని రెండుగా విభజించారు. క్రీస్తు పూర్వము అని, క్రీస్తు శకము అని. ఈ యేసుప్రభు వారు జీవించిన తర్వాత ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలములో 30 సంవత్సరాలు ఆయన యొక్క సేవ పరిచర్య ఉన్నప్పటికీ కూడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఉన్నప్పటికీ కూడా 3.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉంచారు. ఈ 3.5 సంవత్సరాల చివరి కాలం ఇది. ఇక మరొక 6 లేకపోతే 5 దినముల వ్యవధి మాత్రమే ఉంది. ఆయన లేఖనముల ప్రకారము సిలువ వేయబడ్డానికి, లేఖనముల ప్రకారము తిరిగి లేవడానికి. అయితే ఈరోజు యేసుప్రభు వారు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. ఆయన వచ్చుచున్నాడు అనేటువంటి సంగతిని ఎరిగినప్పుడు జనులు లేఖనములను అనుసరించి మనం చదువుకున్న వాక్య ప్రకారము వారు బట్టలను పరచి, మట్టలను పరచి ఆయనను ఊరేగింపుగా యెరూషలేములోనికి తీసుకుని వచ్చారు. అప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవారు కూడా ఉన్నారు. ఈ ఉత్సవములో చిన్నపిల్లలు కూడా కేకలు వేసి, హోసన్న, జయం జయం, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారు ప్రియులారా. ఇది యెరూషలేములో అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటికి హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. పిలాతు యొక్క అధికారము కూడా ఆ రోజుల్లో ఉంది. అందుచేత యూదులు మాకంటూ ఒక రాజు ఉన్నాడు అని వాళ్ళు ప్రకటన చేసుకున్నారు. అదే మాటను ఆసరాగా తీసుకొని యోధా పెద్దలైనటువంటి అన్న కైఫా అనబడినటువంటి వారు, ఈయన మాకు రాజు కాదు, రోమా రాజ్యమే, రోమ ప్రభుత్వమే మాకు కావాలి, హేరోదు పరిపాలనే మాకు కావాలి, పిలాతు పరిపాలనే మాకు కావాలి, ఈయన మాకు రాజు కాడు, ఈయన దైవ కుమారుడు కాదు అని అనేటువంటి నెపముతో ఆయనను సిలువ వేశారు. ఇదంతా కూడా ఈ వారంలో జరిగినటువంటి సంఘటన అయి ఉంటుంది ప్రియులారా. మరి 4 సువార్తలు ఉన్నవి మనకి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలలో కూడా కొన్ని సందర్భాలు చోటు చేసుకోకపోయినప్పటికీ ఈ సందర్భం మాత్రం 4 సువార్తల్లో నలుగురు కూడా దీన్ని లిఖించి ఉంచారు ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనము వరకును, అలాగుననే మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11 వచనముల వరకును, లూకా సువార్తలో 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనముల ప్రకారము, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలలో ఈ సందర్భం 4 సువార్తల్లో కూడా వ్రాసి ఉంచబడింది. నలుగురు వ్రాశారు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనదే అని మనము గుర్తించవలసి ఉంది ప్రియులారా. అయితే ఈ 4 సువార్తలలో రాయబడినటువంటి ఈ సందర్భాన్ని ముందుగానే జకర్యా అనబడినటువంటి ప్రవక్త 9వ అధ్యాయము 9వ వచనములో, జకర్యా గ్రంథములో దీన్ని పొందుపరిచి ఉంచాడు ప్రియులారా. ఏమని వ్రాశాడు అంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు. యెరూషలేమా నీ రాజు, సియోను నివాసులారా మీ రాజు, ఈయన నీతిపరుడు, అలాగుననే రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. అయితే ప్రియులరా, ఈ వాక్య భాగములను మరొక సందర్భంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినటువంటి మాట. అదే ప్రవచనము ఇక్కడ కూడా చెప్పబడుతూ ఉంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. హల్లెలూయా. ఇదిగో నీ రాజు సాత్వికుడై. రాజులు ఎప్పుడు కూడా రోషము కలిగినటువంటి వారుగా ఉంటారు, పౌరుషము కలిగినటువంటి వారుగా ఉంటారు, క్రోధము కలిగినటువంటి వారుగా ఉంటారు. ఒక నియంతలాగా వారు వ్యవహరిస్తూ ఉంటుంటారు. కానీ ఈ రాజులో కోపము గాని, ఈ రాజులో రోషము గాని, ఒక నియంతలాగా గాని కాకుండా ఈ రాజు ఎలాంటి వాడట? సాత్వికుడై. పశువులన్నిటిలో కూడా గాడిద చాలా తక్కువగా ఎంచబడినటువంటిది. దానికి గొప్ప ఘనత ఏమి కూడా లేదు ప్రియులారా. అయితే గాడిద సాత్వికత్వమునకు గుర్తుగా ఉంది గనక ఈ రాజు కూడా సాత్వికుడై ఆయన వచ్చుచూ ఉన్నాడు అని చెప్పబడుతుంది. అలనాడు రాజులందరూ కూడా ఒకవేళ గుర్రములను వాడేవారు, లేకపోతే ఏనుగులను వాడేవారు. కానీ ఈ రాజు అయితే గాడిదను ఎంచుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇక మరొక వచనము కూడా మనకి ఆధారముగా ఇక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. హల్లెలూయా. యేసు ప్రభువారే స్వయంగా ఈ మాట చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, నేను సాత్వికుడను అని అంటూ ఉన్నాడు ప్రియులారా. మృదువైనటువంటి వాడు, ఏమండి, నెమ్మది కలిగినటువంటి వాడు, ఏమండి, చాలా దీర్ఘశాంతుడు అని యేసయ్య గురించి మనము చెప్పవచ్చు ప్రియులారా. కాబట్టి సాత్వికత్వము అనేటువంటిది దైవికమైనటువంటి లక్షణం. ఏమండి, కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, ఏమండి, రౌద్రము అనేటువంటిది ఒక విధంగా చెప్పాలి అంటే ఆత్మ లేని వారిలో కనబడేటువంటి అవి గుణములుగా కనబడుచు ఉన్నవి ప్రియులారా. యేసు ప్రభువారు అంటున్నారు, నేను సాత్వికుడను అని ఆయన అంటూ ఉన్నాడు. ఆయన జీవితకాలం అంతట్లో కూడా సాత్వికత్వమును కనుపరిచారు. బాల్యములోనే ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. చూసారా, ఆయన తల్లిదండ్రుల దగ్గర ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. నాయన, నీవు మాతోటే ఉండాలి కదా, మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు అట్లా ఉంటే ఎట్లా అని అన్నటప్పుడు 12 సంవత్సరముల మొదలుకొని ఆయన సువార్త పరిచర్య కొనసాగించే వరకు, ప్రారంభించే వరకు కూడా ఆయన సాత్వికుడిగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. అలాగే ప్రజల మధ్య కూడా ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. ఆయనను కొండ మీద నుంచి తోసివేయాలని జనులు ఆలోచన చేసినప్పుడు ఆయన సాత్వికుడై ఏం చేశాడు అంటే ఆయన తప్పించుకొని పోయాడు. గెస్సెమనే తోటలో ఆయనను పట్టుకొన చూచినప్పుడు సాత్వికుడై తన్ను తాను, నేనే యేసును, మీరు వెదకుచున్న యేసును నేనే అని చెప్పి తన్ను తాను అప్పగించుకున్నారు ప్రియులారా. అలా కాకపోతే ఏం జరుగుండేది?
యేసుప్రభు వారు ఒకవేళ తండ్రికి మొరపెట్టుకుంటే ఆయన వేల కొలది దేవదూతలను పంపించి ఆయనను రక్షించలేడా? ఎలీషాను చుట్టుముట్టినటువంటి సిరియనుల విషయములో ఎలీషా చుట్టూ అగ్ని రథములను రౌతులను ఉంచినటువంటి దేవుడు యేసుప్రభు వారిని ఎందుకు విడిచిపెట్టాడు? ఆయన సాత్వికుడై వధింపబడబోచున్నటువంటి గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండి ఆయన ప్రజల రక్షణ కొరకు వధించబడవలసినటువంటి అవసరత ఉంది గనుక ఆయన సాత్వికత్వమును ధరించుకున్నారు. హల్లెలూయా. ఆయన ఒకే ఒక్క మారు బైబిల్ గ్రంథంలో కోపపడినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఇదే దినమున ఆయన ఊరేగింపుగా యెరూషలేము దేవాలయము దగ్గరికి వచ్చిన తరువాత ఏం జరిగింది అంటే అక్కడ దేవుని యొక్క మందిరమును ఒక వ్యాపార స్థలముగా మార్చేశారు. అక్కడ వ్యాపారము జరుగుతూ ఉంది. గువ్వ పిల్లలను అమ్మేటువంటి వారు, గొర్రె పిల్లలను అమ్మేటువంటి వారు రోకలు ఇచ్చుకొనుచు, రోకలు పుచ్చుకొనుచు వ్యాపారం చేస్తూ ఉన్నారు. అది యేసుప్రభు వారిలో గొప్ప కోపమును కలిగించింది. ఆయన కొరడా పట్టుకుని రోకలమ్ము వారిని అక్కడి నుంచి త్రోలివేసి, నా దేవుని మందిరమును మీరు వ్యాపార స్థలముగా మార్చేస్తారా అని ఆయన ఒక్కమారు కోపపడ్డారు ప్రియులారా. కనుక పాపిని చూసి కోపపడలేదు, లంచగొండిని చూచి కోపపడలేదు, వ్యభిచార స్త్రీని చూచి కోపపడలేదు, రోగగ్రస్తులైనటువంటి వారిని చూచి ఆయన కోపపడలేదు. సాత్వికముతో వారందరికీ కూడా సమాధానము చెప్తూ వారిని అందరినీ కూడా స్వస్థపరిచాడు, వారిని విడిపించాడు. వారికి మరొక నూతనమైనటువంటి జీవితాన్ని యేసుప్రభు వారు ప్రసాదించారు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన నామమునకు మహిమ కలుగునట్లుగా చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈయన ఎవరు అంటే సాత్వికుడు. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉంది, కావున దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. యేసుప్రభు వారు దేవాది దేవుని యొక్క కుమారుడై ఉండి ఇక్కడ చెప్పబడినటువంటి గుణగణములన్నీ కూడా ఆయన కలిగి ఉన్నారు. ఇదే మాట అపోస్తులైనటువంటి పౌలు కొలసీ సంఘానికి వ్రాస్తూ, మీరు ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మీరు ఎలా ఉండాలట? జాలిగల మనస్సు. చూసారా, ఈ జాలిగల మనసు లేని చోట కోపముతో కూడినటువంటి మనసు ఉంటది. చూసారా, జాలిగల మనసు ఎదుటి వారి యొక్క మనసును అది ఆకట్టుకుంటుంది. అలాగే కఠినమైనటువంటి మనసు ఎదుటి వారి యొక్క మనసును ద్వేషిస్తూ ఉంటుంటది. జాలిగల మనసు ఉన్నటువంటి చోట దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. అదే కోపం ఉన్నటువంటి చోట పాపము చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సాత్వికమును ధరించుకొనుడి. కొంతమందికి ఇట్టే తన్నుకొచ్చేస్తా ఉంటుంటది కోపం. ఆ కోపమే ఒక రాజును ప్రవక్త మీద చెయ్యి ఎత్తినట్లుగా చేసింది. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లుగా ఎండిపోయిందంట. మళ్ళా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆ చెయ్యి బాగుపడింది. ప్రియులరా, చూసారా, ఇలాగున మత పిచ్చి కలిగినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కోపపడినటువంటి వారే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, తమ్మును సృజించినటువంటి దేవుణ్ణే పిడుగుద్దులు గుద్దారట, ముఖం మీద ఉమ్ము వేశారట. అదంతా కూడా అజ్ఞానంతో కూడుకున్నటువంటి కోపం కదండి, బుద్ధిహీనతతో కూడినటువంటి కోపం కదండి.
చాలా మంది ఆ కోపంలో చేయరాని తప్పులు చేసేసి తర్వాత పశ్చాత్తాపపడి ఉంటుంటారు. కోపంలో నేను అట్లా ఎందుకు కొట్టాను, ఎందుకు తిట్టాను, ఎందుకు దుర్భాషలాడాను అని వాళ్ళు పశ్చాత్తాప పడతా ఉంటుంటారు. అందుచేతన అపోస్తుడైనటువంటి పౌలు అన్నాడు, సాత్వికమును ధరించుకొనుడి, మృదుత్వమును ధరించుకొనుడి. ఏమండి? కనుక అలాంటి పరిస్థితి మానవాళిగా ఎవరికైనా వస్తూ ఉన్నట్లయితే అది అణచబడు నిమిత్తము ప్రార్థన చేసుకోవాలి. అది అణచబడు నిమిత్తము దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభువా, ఈ కోపం నాలోంచి తీసివేయి నాయనా. అది పాపముగా నా చేత చేయరాని కార్యములు చేయించక మునుపే నాలో సాత్వికత్వమును దయచేయి. ఒక మాట పడినా పర్లేదు గాని ఒక మాట అనేవాడిగా నన్ను చెయ్యకు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ సాత్వికత్వమును యేసు ప్రభు వారు ఏం చేశారంటే యేసు ప్రభు వారు కనుపరిచారు. ఇక అపోస్తులైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ 9 ఆత్మ ఫలముల గురించి చెప్తూ గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఆత్మ ఫలముల గురించి ఇక్కడ చెప్పబడింది ప్రియులరా. అయితే ఆత్మ ఫలం ఏమనగా 1 ప్రేమ, 2వది సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాళుత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9వది ఆశా నిగ్రహము. ఎవరిలోనైనా ఆత్మ ఫలము ఉంటే గనక అటువంటి వారిలో కనుపరచబడేటువంటిది ఏంటి అంటే సాత్వికము. వాళ్ళు ఏది మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడతారు. వాళ్ళు ఏది సమాధానం చెప్పినా మృదువుగా సమాధానము చెప్తారు. కనుక ప్రియులరా, సాత్వికత్వము అనేటువంటిది దేవుని యొక్క ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి అనుకూలముగా ఉండేటువంటిది ప్రియులరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కోపపడేటువంటి మాట అయినా తిరిగి మనం సమాధానం చెప్పడానికి 5 నిమిషాలు ఆలోచించగలిగితే అక్కడ సాత్వికత్వానికి మనము చోటిచ్చినటువంటి వారం అవుతాం ప్రియులరా. కనుక సాత్వికము లేనటువంటి చోట ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని మరణకాండలు జరుగుతూ ఉన్నాయి, ఎంతగా మనుషుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, ఎంతగా భార్య భర్తలను దూరం చేస్తూ ఉన్నది, ఎంతగా అన్నదమ్ములలో జగడములు పుట్టించుచూ ఉన్నది, ఎంతగా విభేదాన్ని కలుగజేస్తూ ఉంది. సాత్వికం అనేటువంటిది అందరినీ కూడా ఐక్యపరచుకుంటూ వెళ్ళిపోతుంది ప్రియులరా. హల్లెలూయా. అందరితో కూడా అది సమాధానకరముగా ఉంటది ప్రియులరా. జీవితంలో కోపాన్ని కనుపరుచుకుంటూ అందరినీ దూరం చేసుకుంటే ఏమి సంతోషం నీకు? సాత్వికతముతో అందరినీ సంపాదించుకో. ఈ లోకంలో అంతకు మించిన సంతోషము, ధన్యత మరొకటి ఏది కూడా లేదు ప్రియులరా. జనులు నిన్ను శపించకుండునట్లు, నిన్ను దీవించున్నట్లు సాత్వికత్వమును నీ యొక్క హృదయంలో సిద్ధం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభువు వారే చెప్పారు, నేను సాత్వికుడను. ఏమండి, మనకి కూడా ఒక సాత్వికు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ పేరు పెట్టుకుంటా ఉంటుంటారు. కారణం ఏమిటి అంటే యేసయ్యలో ఉన్నటువంటి ఆ సాత్వికత్వం కూడా ఏం చేయబడాలి, బిడ్డలకి రావాలి ప్రియుల. యేసుప్రభు వారు అన్నారు, ఆయన స్వయంగా నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను. అందుచేత యేసుప్రభు వారి యొక్క స్నేహం కూడా ఎవరితో, యేసుప్రభు వారి యొక్క ప్రేమను కూడా ఎవరికి పంచి ఇస్తారు, యేసుప్రభు వారితో ఎవరికి సహవాసం, యేసుప్రభు వారి యొక్క సన్నిధి ఎవరికి అంటే సాత్వికులకు మాత్రమే. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించేవాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అనేక మంది రాజులు వారు ధనబలము చేతను, భుజబలము చేతను,
అలాగే సైన్య బలముల చేతను, రథముల బలము చేతను రాజ్యములను జయించి ఉండి ఉండొచ్చు. లేకపోతే వాటిని ఆధారము చేసుకుని ఆ యుద్ధములో గెలువు అందకపోవచ్చు. కానీ యేసుప్రభువు వారు సాత్వికముతో తన రాజ్యమును స్థాపించారు. హల్లెలూయా. ఇదే సూత్రాన్ని ఎవరు పాటించారు? గాంధీజీ పాటించాడు. మన పోరాటం మౌన పోరాటం. మన ఆయుధము సాత్వికము, సహనము కలిగి విదేశీ వస్తువులను మనము బహిష్కరిస్తూ మన స్వదేశీ వస్తువులని మనం వాడదాం అని చెప్పి ఏమండి ఉప్పు సత్యాగ్రహము వంటి వాటిని స్థాపించి ప్రారంభించి ఏమండి మన దేశాన్ని మనం స్వతంత్రించుకోవడానికి యుద్ధాలు చేయలేదు. లేకపోతే ఆ రోజుల్లో తుపాకీలు, బాంబులు ఏమండి ఇవేవి కూడా కాదు. కానీ అందరూ కూడా ఆ యొక్క సాత్వికమును ఆధారముగా చేసుకుని, ఆయుధముగా చేసుకుని తమ దేశమును వారు స్వతంత్రించుకున్నారు. మన దేశమును మనం స్వతంత్రించుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సాత్వికము అనేటువంటిది నిన్ను ఎంతైనా ప్రశాంతంగా ఉంచుతుంది. సాత్వికము అనేటువంటిది నిన్ను ఎంతైనా మనుషుల్లో ఒక గొప్ప గుర్తింపుకు తీసుకుని వస్తుంది. ప్రియులారా, సాత్వికులు ధన్యులు అని చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక యేసుప్రభువు వారు సాత్వికుడై తగ్గించుకున్నటువంటి వాడై దేని మీద వస్తున్నాడట? గాడిద మీద వస్తున్నాడట. ఏమండి, సాధారణంగా ఆ అవమానానికి లేకపోతే గొప్ప నిందల పాలు చేయడానికి, ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని ప్రజలలో ఆ అవమానపరచడానికి ఆ రోజుల్లో గుండి గీసి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తా ఉండేవారు. ఈ గాడిద ఎంత పనికి మాలిందో వీడు కూడా అంత పలికి మాలినటువంటి వాడు. ఎంత నీచమైందో వీడు కూడా అంత నీచమై, ఎంత సిగ్గుమాలిందో వీడు కూడా అంత సిగ్గుమాలినటువంటి వాడు అని ఆ యొక్క పనికి రానటువంటి ఆ బ్రతుకులను గాడిదతో పోల్చి ఆ గాడిద మీద ఊరేగిస్తా ఉండేవారు. పశువులన్నిటిలో కూడా ఆ విలువలేనటువంటిదిగా ఎంచబడినటువంటిది ఆ గాడిద. ప్రియులరా, అయితే ఆ గాడిదను యేసుప్రభువు వారు ఎన్నుకున్నారు. ప్రియులరా, చూడండి, గాడిదలలో కూడా ఆ రకాలు ఉన్నవి. ప్రియులరా, ఏమండి, మనుషుల్లో కూడా రకాలు ఉంటారు కదా. మనుషుల్లో రకాలు ఏంటండి అని అంటారేమో. కొంతమందికి అసలు పేరు వదిలేసి కొన్ని పేర్లు పెడతా ఉంటుంటారు. వాడా అని అన్న తర్వాత ఆంబోతులాగా ఊరి మీద తిరుగుతాడు అంటారు. అంటే వాడి పేరు ఏది లేదు, ఆంబోతు. వాడ బుద్ధి లేని గాడిద అని అంటా ఉంటుంటారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? వాడి పేరు లేదు అక్కడ. వాడు ఎవరు చెప్పండి? బుద్ధి లేనటువంటి ఆ గాడిద అని అంటా ఉంటుంటారు. పిల్లల, ఇలాగున మనుషులు వారి యొక్క బుద్ధులను బట్టి వారిని పశువులతో పోల్చుతూ ఏమంటే వారి బుద్ధిహీనతను బట్టి మాట్లాడుతూ ఉంటుంటారు. మరి ఈ గాడిదలలో కూడా కొన్ని రకాల గాడిదలు ఉన్నాయంట. చూస్తారా? ఆ అరణ్యంలో ఉండే గాడిద, మనుషుల మధ్య ఉండేటువంటి గాడిద. అటు గాడిదకు కాదు, ఇటు గుర్రానికి కాదు, ఆ రెండింటి మధ్య పుట్టబడినటువంటి గాడిద ఒక గాడిద ఉంది. ఈరోజు 3 రకాల గాడిదల గురించి ఒకసారి మనం చెప్పుకొని మన యొక్క సందేశంలో ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులారా, చూడండి, సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనములో అబ్షాలోము వాడినటువంటి ఒక కంచర గాడిద మనకు అక్కడ కనబడుతుంది. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. అబ్షాలోము ఎక్కినటువంటి గాడిద ఏ గాడిద? కంచర గాడిద. ఇటు చూడండి, ఏ గాడిద? కంచర గాడిద. ఏమండి, గాడిదకు కంచర గాడిదకు తేడా ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులరా, ఒక మగ గాడిదకు ఒక ఆడగుర్రానికి పుట్టినటువంటిదే కంచర గాడిద. అంటే ఇటు గుర్రం జాతి అని చెప్పలేము, ఇటు గాడిద జాతి అని కూడా చెప్పలేము. ప్రియులరా, ఏమండి, ఇది కంచర గాడిద.
కనుక ఈ కంచర గాడిద దేంతో పోల్చబడినటువంటిది అని చూచినట్లయితే ఇటు గుర్రం జాతికి కాదు, ఇటు గాడిద జాతికి కాకుండా ఉన్నటువంటి దీన్ని ఏమండి ఏమంటారో తెలుసా? నామకార్థ క్రైస్తవ జీవితానికి సూచనగా వాడతారంటండి. అంటే కొంతమంది క్రైస్తవులే కానీ క్రైస్తవులాగా ఉండరు. వాళ్ళు లోకంలో ఉంటారు. లోకంలో ఉంటూ లోకస్తుల అంటే లోకస్తులని కూడా చెప్పలేము. అటు లోకస్తులని చెప్పలేము, ఇటు క్రైస్తవులని కూడా చెప్పలేము. వీళ్ళు ఎవరు అంటే కంచర గాడిదకు సూచనగా ఉన్నటువంటి వారు ప్రియులారా. కనుక ఇది ఒక అక్రమ సంబంధము వలన, ఒక నీతికి విరుద్ధమైనటువంటి ఆ సంబంధం వలన ఆ పుట్టినటువంటి పుట్టుక ఈ యొక్క కంచర గాడిద. ప్రియులారా, మనమైతే అట్లా ఉండకూడదు కదా. మనమైతే ఎట్లా ఉండాలి? దేవుని యొక్క పిల్లలముగా పరిపూర్ణ జీవితాన్ని కలిగి ఉండి, వీళ్ళు అన్యులు కాదు, వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళ లోకస్తులు కాదు, వీళ్ళు దేవుని పిల్లలే అన్నట్లుగా ఉండాలి ప్రియులారా. యేసు ప్రభు వారు ఈ కంచర గాడిదను ఎన్నుకోలేదు. చూడండి ప్రియులారా, ఎందుకు ఎన్నుకోలేదు అంటే ఆయన ఎక్కినటువంటి గాడిద కూడా ఆయన యొక్క సాత్వికత్వానికి సరిపోల్చబడినటువంటిదిగా ఉండాలి. అందుచేత కంచర గాడిదను ఆయన ఎన్నుకొనలేదు. ఇక రెండవ గాడిద మనం చూసినట్లయితే ప్రియులరా, చూడండి, రెండవ గాడిద మనం చూసినట్లయితే అడవి గాడిద. ఇది ఎక్కడుంటదంట? చూడండి, యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనములో, యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనములో, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? 6వ వచనం, నేను అరణ్యమునకు దాన్ని ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని. 7వ వచనం, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. 8వ వచనం, పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చక మొలకను అది వెదుకుకొనును. చూసారా, ఈ అడవి గాడిదంట ఎవ్వరిని లెక్క చేయదంటండి. ఈ అడవి గాడిదట ఎవ్వరి చేత కూడా సాధు చేయబడదంటండి. ఈ అడవి గాడిదంట ఎవ్వరికి కూడా ఉపయోగపడదంటండి. అది పట్టణంలో ఉండేటువంటి ప్రజలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోదంటండి. పట్టణంలో జరిగేటువంటి ఉత్సవాలలో దానికి ఎక్కడ కూడా స్థానం అనేటువంటిది ఉండదంటండి. ప్రజలకు ఉపయోగకరంగా కానీ ప్రజల యొక్క హావభావాలను కానీ ఎరిగినటువంటిదిగా ఈ అడవి గాడిద ఉండదంటండి. ఏమండి అంటుంటారు కదా, ఎందుకురా ఊరి మీద అలా గాడిదలా తిరుగుతున్నావు అని ఉంటుంటారు కదా. ఊరు ఒక అడవి అయితే ఏమండి, ఈ అడవి గాడిద ఎక్కడ తిరుగుతుంది చెప్పండి? ఊర్లోనే తిరుగుతుంది. ఇంటి పట్టు ఉండదు. ఇక దీనికి ఏమి కూడా మనుషులతో సంబంధం లేనట్టుగా ఉంటుంటది ప్రియుల. అలాగున ఒక్కొక్కడు ఎలా ఉంటాడు అంటే, అసలు ఈ లోకంతో నాకు సంబంధమే లేదు అసలు అన్నట్లుగా ఒంటరిగా బ్రతుకుతా ఉంటుంటాడండి. సమాజంలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? నలుగురికి నువ్వు ఉపయోగపడతావని. ఏమండి, నలుగురు వలనైనటువంటి మేలు నువ్వు పొందుతావని, నలుగురితో సంతోషంగా ఉండమని, నలుగురితో సమాధానకరంగా ఉండమని ప్రభు చెప్పాడు. ఆయన కార్యాలలో కూడా పాలు పంపులు పొందమని చెప్పాడు ప్రియులారా. అడవి గాడిద, దీన్ని కూడా యేసు ప్రభు వారు తన శిష్యులతోటి, అరే నాయన మీరు అడవికి వెళ్ళండి, అడవి గాడిద ఒకటి ఉంటుంది అక్కడ, దాన్ని తోలుకురండి అని చెప్పాడా? చెప్పలేదు. కంచరగాడిద ఉంటుంది, అది కనబడగానే తీసుకొచ్చేయండి అని చెప్పాడా? యేసు ప్రభు వారికి కంచరగాడిద అవసరం లేదు, అడవి గాడిద కూడా అవసరం లేదు. యేసు ప్రభు వారికి కావలసినటువంటి గాడిద ఏదో మనము 3వ గాడిదగా చూడబోతున్నాం ప్రియులరా. ఇదే మార్కు సువార్త ఇందాక మనం చదివిన ఆ వాక్య భాగంలో పింకి చదివింది కదా, 11వ అధ్యాయం 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి,
అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదో దాన్ని విప్పి తోలుకొని రండి. చూసారా? ఈ గాడిద ఇది వరకు ఎవరి వలన ఉపయోగింపబడలేదట. పైగా ఇది ఏం చేయబడినటువంటి గాడిద అంటే కట్టబడినటువంటి గాడిద. చూసారా? ఊరి మీద వదిలేసిన గాడిద కాదండి ఇది. ఇది ఒక యజమాని చేతి కింద ఉంది. ఆ యజమాని దాన్ని వాడుకుందామని దాన్ని కట్టాడు. ఏమండి? కట్లు తెంపుకున్నటువంటి గాడిద కాదు. కొన్ని మార్లు పశువులు కట్లు తెంపుకొని ఏం చేస్తూ ఉంటుంటాయంటే ఆ రాత్రి వేళల్లో పొలాలకు వెళ్ళి పొలాలు పాడు చేస్తూ ఉంటుంటాయి. కట్టబడినది కట్టబడినట్టుగానే ఉంది కానీ కట్టబడినది తెంపబడినట్లుగా ఎక్కడ కూడా లేదు ప్రియులనా. ఒకవేళ ఈ యజమాని దగ్గర ఇది నిరంతరము కూడా తన జీవితం అంతా ఒక బానిసగా ఉండడానికి ఇది కట్టబడిపోయింది ప్రియులనా. అయినప్పటికీ కూడా ఆ గాడిద యేసుప్రభు వారికి కావలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, కట్టబడినటువంటి గాడిద యొక్క కట్లు ఆ దినమున విప్పబడి ఉన్నవి. ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత ఆ గాడిదను విప్పి మీరు తోలుకొని ఉంటుంటే యజమాని అడుగుతాడు, ఎందుకురా మీరు విప్పుతున్నారు, నా గాడిదను మీరు విప్పి తోలుకొని పోతున్నారేంటి అని అడిగితే మీరు చెప్పండి, ఇది యేసుకు కావలసి ఉన్నది. యేసు ప్రభువారు పలానా గ్రామం, పలానా చోట, పలానా ఇల్లు, పలానా గాడిద అని చెప్పారు. అంత పర్టికులర్ గా ఊర్లో ఉన్నటువంటి గాడిదలు అన్నిటిని కూడా వదిలిపెట్టి ఈ గాడిదనే కోరుకున్నారు అంటే ఇది యేసయ్యకు కావాలి. కనుక ఆ యజమాని గుర్తించాడు, ఊర్లో అనేక గాడిదలు ఉన్నప్పుడు నా గాడిద యేసయ్యకు కావాల్సి వచ్చింది కాబట్టి అంత గొప్పవాడు, యేసయ్య అడిగితే నా గాడిదను ఇవ్వకుండా ఉంటానా. ఏమండి? ఆ రోజుల్లో గాడిద పిల్లను ఇచ్చి వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి వాళ్ళు ఏం చేస్తా ఉండేవారట, విడిపింపు పొందుతా ఉండేవారట ప్రియులరా. ఈ గాడిదను ఎందుకు తాను కట్టిబెట్టి దాన్ని మేపుతూ దాన్ని పోషిస్తూ దాన్ని తన యొక్క దాసురాలుగా చేసుకున్నాడు అంటే అది తనకి ఉపయోగపడుతుంది అని. ఇక పైగా మనం చూసినట్లయితే ప్రియులరా, గాడిద విలువ లేనిది అని అనుకుంటా ఉంటుంటాం కానీ ఏమండి, గాడిద అనేక విషయాలలో బలమైన పాత్ర పోషించింది ప్రియులరా. కరువు కాలంలో గాడిద తల చాలా వెలకు అమ్మబడిందంట. చూసారా? సంసోను పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. మెరీబా పర్వతము దగ్గరికి ఆ యొక్క అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళేటప్పుడు గాడిదకు గంత కట్టి అక్కడికి వాళ్ళు ఆ కట్టెలన్నీ కూడా తీసుకుని వెళ్ళారు. మరియమ్మ గర్భవతిగా ఉన్నటువంటి దినాలలో ఆ యొక్క ఐగుప్తుకు పారిపోయేటువంటి పరిస్థితులలో, లేకపోతే జనాభా లెక్కలలో ఆమె చేర్చబడ్డానికి ప్రయాణం చేసినటువంటిది గాడిద. ఇలాగున గాడిద నీచమైనటువంటి జంతువు అయినప్పటికీ కూడా మహారౌద్రము కలిగిన బలము కలిగిన పులులు గాని, సింహాలు గాని, ఎలుగుబంటులు గాని, ఏనుగులు గాని వాడబడలేదు గాని ప్రియులరా, ఒక నీచమైన భారమైనటువంటి వాహనదారి అయినటువంటి ఆ యొక్క గాడిద వాడబడింది. ఆయన అన్నాడు కదా, ఈ లోకంలో జ్ఞానవంతులను నేను ఎన్నుకొనలేదు గాని జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు వెర్రివారిని నేను ఎన్నుకున్నాను. హల్లెలూయా. అల్పులైన వారిని నేను వెనుకున్నాను. ఏమండి? తృణీకరింపబడిన వారిని నేను ఎన్నుకున్నాను. అట్టడుగున ఉడిగిపోతూ ఉన్నటువంటి ప్రజలను నేను ఎన్నుకున్నాను. అట్టి ప్రజలే నాకు కావాలి అని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నేను కూడా ఒక గాడిద లాంటి వాడిని. ఏమండి? అడవి గాడిదలాగా ఊరి మీద పడి తిరిగేటువంటి నన్ను దేవుడు ఏం చేశాడు అంటే ఒక పనికి, ఆయన పనికి అంటే ఆయన యొక్క ప్రవచనం నెరవేర్పు కొరకు వాడబడేటువంటి గాడిదలాగా ఆయన చేసుకున్నాడు. ఏమండి? పిల్లలు పాట పాడుతూ ఉంటుంటారు, గాడిదనైనయ్యా
ఏమండి, చిన్న గాడిద నేనయ్యా, యేసు ప్రభు వారు సవారీ చేసిన గాడిద నేనయ్యా అని అంటా ఉంటాను. నేను గొప్పవాడిని కాదు, నేను జ్ఞానవంతుణ్ణి కాదు, నేను నీతిమంతుణ్ణి కాదు, యథార్థవంతుడిని కాదు, గొప్ప పేరు నాకు లేదు. అయినప్పటికీ కూడా ఈ పనికి మాలినటువంటి దాన్ని పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకున్నట్టు ఈ రోజుల్లో వాడు కూడా ప్రసంగికుడేనా, వాడు కూడా దేవునికి సేవ చేస్తున్నాడా, వాడు కూడా ఏంటి పాడతాడా, ప్రార్థన చేస్తాడా అంటే అలాంటి వారిని కూడా దేవుడు ఎన్నుకుంటాడా? ఎస్, ఎన్నుకుంటాడు. ఎందుకు ఎన్నుకుంటాడు? ఆయన ఎన్నుకుంటాడు. ఆయన నీతిమంతులను రక్షింప రాలేదు, కానీ పాపులను రక్షింపవచ్చాడు. హల్లెలూయా. అట్టి వారిలో నేను ప్రధాన పాపిని అన్నాడు అపోస్తులైనటువంటి పౌలు, గొప్ప ధర్మశాస్త్రకర్త అయినప్పటికీ కూడా. కనుక ఈ రోజుల్లో మనము కూడా అయ్యా, నిన్ను మోయుటి కన్నా ఇంకా గొప్ప ధాన్యత ఏముంది నాయన ఈ గాడిదకి. సో గాడిద యొక్క విలువే మారిపోయింది, గాడిద యొక్క ఏమండి స్థితే మారిపోయింది. ప్రియులరా, తోలుకొని రమ్మని అన్నటప్పుడు దాని కట్లు తెంపి శిష్యులు తోలుకొని వచ్చి యేసయ్య ముందు పెట్టారు. యేసయ్య దాని మీద ఆసీనుడై కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు గాని, పరిశుద్ధాత్ముడు గాని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు గాని, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు, ఆయన యొక్క దేవదూతల పరిచర్య ద్వారా గాని, ఆయన సేవకుల పరిచర్య ద్వారా గాని ఈ రోజున కట్టబడిన గాడిదలాగా ఈ లోకపు కట్లకు కట్టబడిపోయినటువంటి మనుషులను తోలుకొని యేసయ్య దగ్గరకు వస్తే వారిని దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా రకరకాల ఆచారాలకు, మనము కూడా రకరకాల పద్ధతులకు, కులానికి, మతానికి కట్టుబడిపోయినటువంటి వారమే. యేసు వాటన్నిటి నుంచి కూడా పరిశుద్ధాత్మ ద్వారా విప్పి మనలను ఆయన యొద్దకు తెచ్చుకున్నాడు. ప్రియులరా, హల్లెలూయా. కీర్తనకారుడు ఒక గొప్ప మాట అన్నాడు. కీర్తన గ్రంథం 116వ కీర్తన 16వ వచనంలో ఒక మాట అన్నాడు. ప్రియులరా, 116వ కీర్తన 16వ వచనం, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. హల్లెలూయా. నేను సేవకురాలి కుమారుణ్ణే, నేను నీ సేవకుడనే. ఏమండి, కానీ నేను కూడా కొన్ని కట్లకు కట్టుబడిపోయినటువంటి వాడు. ఒకరోజు బెత్సెబాను చూశానా నగ్నంగా, హృదయంలో ఆశించానా, వ్యామోహానికి నేను కట్టుబడిపోయానా, ఆఖరికి బెత్సెబా భార్య అయినటువంటి ఉరియాని చంపించేశానా? ఇలాంటి పాపానికి కట్టుబడిపోయినటువంటి నన్ను గొప్ప పశ్చాత్తాపం ద్వారా అలాగుననే నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించి నా మనసుకు, నా హృదయానికి, నా శరీరానికి కట్టబడిపోయినటువంటి ఆ పాపపు కట్ల నుంచి నీవు నన్ను విడిపించి ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. నేను అంటాను, క్రైస్తవుడివే గాని కొన్ని ఆటలకి నువ్వు కట్టబడిపోయి ఉండిపోయావేమో, నేను అనేటువంటి అహంకారానికి కట్టుబడిపోయి ఉండిపోయామో. నా కులమే, నా మతమే, నా ఇల్లే, నా ప్రజలే, నా మాటే చల్లాలి, నేనే అనేటువంటి ఒక అహంకార స్థితికి గాని నువ్వు కట్టబడిపోయినట్లయితే అది నిన్ను ఆఖరికి నీ పీకకు బిగించబడిన ఉరితాడులాగా నిన్ను చంపేస్తుంది. ఇప్పుడే అడుగు, యేసయ్యా నన్ను ఆ కట్ల నుంచి నన్ను విడిపించు. ఏంట్రా అలాగైపోయావు నీ జీవితం? సంసోను ఏమైపోయింది నీ జీవితం? ఒక దెలీలాకి కట్టబడిపోయాను. దెలీలా ఏం చేసింది? సంసోను నీ బలం ఎక్కడుంది? నన్ను గాని తాళ్లతో గట్టిగా కట్టి బంధించేసినట్లయితే నన్ను లోపరుచుకోవచ్చు అని అన్నాడు. ఎన్నడూ కూడా వాడబడని కొత్తగా పేనినటువంటి తాళ్లతో సంసోన్ని నిద్రపుచ్చి కట్టేసింది దెలీలా. అప్పుడు సంసోను దాన్ని ఏమని అంటారంటే చాలా సింపుల్ భాషలో ఒక నూలు పోగును తెంపినట్లుగా సంసోను తెంపుకుని వెళ్ళిపోయాడట. చూసారా ప్రియులారా? కొన్ని మార్లు ఈ మగపిల్లలు ఆడపిల్లలకి కట్టబడిపోతుంటారు. ఏమంటే ఆడపిల్లలు మగపిల్లలకి, కొంతమంది ధనానికి, కొంతమంది పదవి వ్యామోహానికి, కొంతమంది ఇంకా రకరకాలుగా త్రాగుడికి
ఇలాగున మనుషులు కట్టబడిపోయారు. నేను ఈ మధ్య ఒక చిన్న విషయాన్ని చూశాను. అదేంటి అంటే, పెద్ద ఏనుగుకి కాలుకి ఒక చిన్న తాడు మావటి వాడు కట్టి దాన్ని బంధించాడు. అయితే ప్రియులరా, ఆ ఏనుగు దానికి ఉన్నటువంటి బలము చేత చాలా సునాయాసంగా ఆ తాడును తెంపుకుని వెళ్ళిపోగలదు. ఏనుగు ఏమండి, ఆ అడవిలో ఉండేటువంటి పెద్ద పెద్ద చెట్లను దాని యొక్క బుర్ర బలముతో, తొండం యొక్క బలముతో, దాని బరువు అంతటితో కూడా ఊపి పడగొట్టేస్తా ఉంటుంటది. దానికి అందని ఆకులు ఏమైనా ఉంటాయి కనుక. కానీ ఎందుకు చిన్న తాడుకి అది బందీ అయిపోయింది అంటే, అది చిన్నదిగా ఉన్నప్పుడు దాని బలం ఎక్కువే ఉంటది. కానీ మావటి వాడు చిన్నప్పుడు గొలుసుతో కడతాడట. ఆ గొలుసును తెంపుకుని వెళ్ళలేకపోతుందట చిన్నగా ఉన్నప్పుడు. ఇక నేను బానిసనే, నేను తెంపుకుని వెళ్ళలేను, నా వలన సాధ్యం కాదు అన్నటువంటి మైండ్ సెటప్ లో అది పెద్దదైన తర్వాత కూడా తెంపుకోగలిగినటువంటి తాడుకు ఏం బానిస అయిపోయిందంటే, నేను తెంపలేను, చిన్నప్పటి నుంచి కూడా తెంపలేదు కదా, ఇప్పుడు కూడా నేను తెంపలేను అని దానికే కట్టుబడిపోయి ఉండిపోతుందట. ప్రియులారా, చాలా మంది నేను రాలేనండి బయటికి, నేను తెంపబడలేనండి ఈ కట్టల నుంచి. ఏం చేస్తావు, పో నరకానికి పో, మరంతే. ఇంగ్లీష్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, వాట్ ద హెల్ ఇట్ ఈస్ అంటారు, లేకపోతే గో టు హెల్ అని అంటూ ఉంటుంటారు. అంటే అది ఇంగ్లీష్లో ఇంకా అంటే అన్ని శాపనార్థ పదాల కన్నా ఏంటి ఇంత గొప్ప నరకం, లేకపోతే పో నరకానికి పో, ఈ మాటలు వాడుతూ ఉంటుంటారు. నేను విడిపించబడను, నేను రాను అంటే ఎవరికి నష్టం? జీవితాంతం బందీగానే ఉంటాను అంటే ఎవరికి నష్టం? ఒకవేళ విడిపించుకుని కానీ విడిపించాలని యేసయ్య అనుకున్నటప్పుడు నీవు విడిపించబడితే గనుక దేవుని చేతిలో వాడబడే గొప్ప సాధనంగా ఉంటావు కదా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యువర్ లైఫ్ యువర్ చాయిస్. నీ జీవితం ఏమండి, నీ ఇష్టం, నువ్వు ఎలా చేసుకున్నా. కానీ దేవుడు నీకు చెప్పలేదు అనేటువంటి ఆ నిందను తన మీద వేసుకోవడం, సాక్షాత్తంగా ఆయన చెప్పాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదుకి కట్టబడినటువంటి కట్లు దేవుడు తెంపేశాడట. కాబట్టి పాపపు కట్లలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే విమోచన కలిగింది. ఏంటో తెలుసా? తాను ఆ యొక్క బెత్షెబా భర్త ఉరియను చంపించినటువంటి ఆ కీడు తన బిడ్డ రూపంలో వచ్చింది. ప్రియులారా, తన బిడ్డ చనిపోయిన తర్వాత ఆ పాప నివారణ పొందగలిగాడు. ప్రియులారా, ఇక రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనములో, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 2వ వచనములో, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. మీరు చూసారా పల్లెటూరులో ఆ బండిని ఎద్దుకు కట్టిన తర్వాత ఒక కాడిని ఆ బండి ఆ యొక్క ఎద్దు మెడ మీద పెడతారండి. ఆ మెడ మీద నుంచి ఆ కాడి తొలగిపోకుండా ఉండడానికి ఒక పలుపు కర్ర అనేటువంటిది చివరిని అడ్డుగా పెడతారండి. ఆ పలుపు కర్రకు లింకేస్తూ, కాడికి లింకేస్తూ ఆ యొక్క ఎద్దు మెడ చుట్టూ కూడా ఒక కట్టు కడతారండి. ఇలాగా సియోను కుమారి ఆ రోజుల్లో ఎలా ఉంది అంటే రోమా ప్రభుత్వం కింద కట్టబడిపోయి ఉంది. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకో, నేను నిన్ను స్వతంత్రురాలుగా పోనిస్తాను. నీ మీద ఏ రాజ్యపు ఏ ఇతర రాజుల యొక్క రాజ్య భారాన్ని నీ మీద పెట్టను. నువ్వెవరికి బానిసగా ఉండవు, నువ్వు స్వతంత్రంగా ఉంటావు. సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. అవును, యేసయ్య వచ్చాడు కదా. ఇప్పుడు మమ్మల్ని రోమన్లు పరిపాలించరు, మా యేసయ్యే రాజుగా మాకు ఒక రాజ్యాన్ని స్థాపించి యూదులు మేమందరం కూడా ఒక రాజుగా ఉంటాం అని వాళ్ళు తలంచి యేసుప్రభు వారిని రాజుగా వారు గుర్తించారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై దీన మనసు గలవాడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారి
సంతోషించుము, ఉల్లసించుము అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. ఈ రోజున కట్టబడిన గాడిద యొక్క జీవితంలో ఎంత సంతోషం అండి. అమ్మ ఎన్నాళ్ళ నుంచండి ఒక పంజరంలో ఒక చిలకను జీవితాంతం కూడా పెట్టేసి ఒక్కరోజే నీకు విడుదల ఇస్తున్నావు, ఆకాశంలో నువ్వు స్వతంత్రంగా విహరించవచ్చు అంటే ఆ యొక్క పక్షికి అంత సంతోషం అండి. ఇక నీ మెడ మీద కాడి పెట్టడం, నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు, తిరగొచ్చు, మేయొచ్చు అని ఒక ఎద్దును విడిపిస్తే దానికి ఎంత సంతోషం అండి. అలాగున్న ప్రజలు ఒక బానిసత్వపు కట్టడి కింద ఉన్నటువంటి రోజుల్లో చెప్పబడుతుంది, సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకునుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ రోజున ఎవరైనా సరే నేను ఎవరికి బానిసం కాదండి, నేను ఎవరికి కట్టుబడిపోలేదండి, నాకు నేను స్వతంత్రంగా జీవిస్తున్నానండి, యేసయ్య తన వాక్యం ద్వారా నాకు అట్టి స్వతంత్రత ఇచ్చాడు అన్నటువంటి వారే ఈ రోజుల్లో నిజమైన క్రైస్తవులండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా ఉన్నట్లయితే నువ్వు ఒక బానిసవే. ఇంకా పాపానికి కట్టుబడిపోయావా, పాపానికి బానిసవే. మనుషులకు కట్టుబడిపోయావా, మనిషికి బానిసవే. నువ్వు దేవుని యొక్క దాసుడు ఎప్పుడు అవుతావు? దేవునిలో నువ్వు ఎప్పుడు స్వతంత్రుడు అవుతావు? కనుక సియోను కుమారి, మీరు స్వతంత్రులు, మీ రాజు పరలోకపు రాజు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని ఏ రాజు కింద బానిసగా పెట్టడు. నీ కట్లు విప్పివేసుకొని నీవు స్వతంత్రంగా ఉల్లసించు, సంతోషించు అని చెప్పబడుతుంది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక బానిసపు కట్టడ ప్రియులరా. చూడండి, మరొక కట్లు మనం చూద్దాం. గాడిదకు కట్టినటువంటి కట్లు విప్పబడినట్లుగా యేసుప్రభు వారు కూడా ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనంలో వ్రాయబడినటువంటి మాట చదువుదాం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చూసారా, ఎవరైనా లాజర్ని ఏం చేశారో చెప్పండి? చచ్చిపోయాడని కట్లు కట్టేసి సమాధిలో పడేశారట. చూసారా, ఈ రోజుల్లో చక్కగా ఒక కాఫిన్ బాక్స్ తయారు చేసి అందులో పెట్టేసి ఒక తెల్లగుడ్డ కప్పేసి ఏమండి తీసుకెళ్ళిపోతారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. కాఫిన్ బాక్స్లు అంటే సమాధి పెట్లయి ఉండేవి కాదు. ఒక తొలచబడినటువంటి గుహ, నా బయట పొర్లింపబడిన ఒక రాయి. ఏమంటే లోపల ఎలా ఉండేది అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఆ గాయం అయితే కాటన్ బ్యాండేజ్ చేస్తారు కదా, అలా ఒళ్ళంతా కూడా బ్యాండేజ్ చుట్టేసేవారు అన్నమాట. ఇది ఇంకా మనిషి కదలకుండా లేకుండా చుట్టేసినటువంటి ఒక కట్టు అన్నమాట ప్రియులారా. అయితే లాజరు అట్లాగే కట్టబడిన వాడిగా బయటకు వచ్చాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అతని కట్లు విప్పుడే. చూడండి, అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోయినీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చచ్చిపోయినోడిని చచ్చిపోయినట్టు కట్టిపడేశారు మీరు. నేనైతే చచ్చిపోయినటువంటి వాడిని కట్టిపడేశారు కదా, వాడిలోనికి జీవమును పంపించి కట్లు విప్పివేసి వాడిని స్వతంత్రంగా పోనిస్తాను. హల్లెలూయా. ఈ లోకపు పాపపు బంధకాల చేత చచ్చిన వారమై మనము కూడా లాజరు వలె కట్టబడిన స్థితిలో ఉంటుండగా యేసుప్రభు వారు ఆ చచ్చిన స్థితిలోంచి మనలను సజీవులనుగా బ్రతికించాడు ప్రియులరా. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు, మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన రక్తముతో మిమ్మల్ని బ్రతికించాడు. కాబట్టి ఇక్కడ లాజరు యొక్క కట్లు విప్పబడ్డాయి ప్రియులరా. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పాలట మనం. అదే ఉపవాసం అట, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అట.
ఏమండి ఎవరో ఎవరినో కట్టిపడేస్తారు, అది వేరే సంగతి. ఈ లోకంలో మనుషుల్ని కట్టిపడేస్తూ ఉంటుంటారు. భర్త అంటా ఉంటుంటారు, మా కుటుంబంతోటే నువ్వు ఉండాలి, అంతేగాని మీ అమ్మగారు నాన్నగారు అక్క చెల్లి అన్నావంటే కుదరదు అంటుంటాడు ఒక్కొక్క భర్త. ఏమండి ఒక్కొక్క ఆమె ఏమంటుంది, ఇంక నన్ను చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్న మా అక్క చెల్లిని చూడాలి తప్ప ఇక మా చెల్లి మా అక్క అన్నామంటే కుదరదు. ఇలాగ ఆవిడేమో ఇతను గట్టిపడేస్తుంది, ఇతనేమో ఆవిడని గట్టిపడేస్తుంది. ఏమండి కనుక ప్రియులారా ఇలాగున ఏంటట, ఒక ఆయన అన్నాడు, మీ మధ్య మొన్న నేను చూసినప్పుడు, పెళ్ళవనంతసేపు కూడా అమ్మ నాన్న రే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇంట్లో కూర్చో అని ఊరని. పెళ్ళైన తర్వాత ఇప్పుడు భార్య అంటుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా గీయలేదు, నువ్వు నాతో ఇంట్లోనే ఉన్నా. ఇంకెక్కడ ఉందండి మగవాడికి స్వేచ్ఛ స్వతంత్రం అనేటువంటిది? ఏమండి కొన్నిసార్లు ఇట్లా కూడా కొంతమంది బంధించేస్తూ ఉంటుంటారు కదండి. మనం ఏమండి దుర్మార్గులు కట్టినటువంటి కట్లలాగా కొన్ని మార్లు దుర్మార్గంగా కొంతమందిని కట్టి పడేస్తూ ఉంటుంటాం. ఏమండి నువ్వు నాతోటే ఉండాలి, మళ్ళా ఇంకా నన్ను వదిలిపెట్టిపోయావంటే కుదరదు. ఏమండి మన మతంలోనే ఉండాలి, మన కులంలోనే ఉండాలి, ఇలాగున కొంతమంది కట్టి పడేస్తా ఉన్నారు. వాళ్ళని రక్షణలోనికి రానియరే, వాళ్ళని సువార్త విన్నవరే, వాళ్ళని ఆరాధనకి వెళ్ళనివరే, వారు రక్షించబడరు, రక్షించబడేటువంటి వారిని రక్షింపబడనివ్వకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటుంటారు, కట్టి పడేస్తూ ఉంటారు. అలాంటి కులమత కట్టడల నుంచి ప్రజలను విడిపించండి. కులం మీకు అన్నం పెట్టదు, మతం మీకు అన్నం పెట్టదు. కులం మీకు రక్షణ ఇవ్వదు, మతం మీకు రక్షణ ఇవ్వదు. కులం మిమ్మల్ని నరకం నుంచి తప్పించదు, మతం మిమ్మల్ని రక్షణ నుంచి తప్పించదు. ఆ కట్టల నుంచి బయటకు రండి, యేసయ్య దగ్గరకు రండి అని మనం వాళ్ళకి చెప్పాలట. అటువంటి కట్లను విప్పాలట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, విప్పేవారమా లేకపోతే ఇంకా కట్టబడిపోయి ఉన్నటువంటి వారమా? మొదట మనం విప్పబడిన వారం అయితే కట్టబడిన వారిని మనం విప్పగలం. మనమే కట్టబడిపోయినటువంటి వారం అయితే కట్టబడినటువంటి వారిని ఎలాగునా విప్పగలం. గుడ్డివాడు గుడ్డివారికి ఎలా త్రోవ చూపుతాడు, చెవిటోడు ఇంకో చెవిటోడికి ఎలాగునా చెప్తాడు, విన్నదాన్ని చెప్పగలడు. కనుక మనం కట్టబడకుండా ఉండాలి, కట్టబడిన వారిని విప్పాలి ప్రియులారా. అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అన్నమాట. ఇక టైం అవుతుంది కనుక ఆఖరిగా ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. లోకసువార్త 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. లోకసువార్త 13వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఒకరోజు విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువు వారు బోధించడానికి దేవాలయంలోనికి వెళ్తే ఆ దేవాలయంలో ఒక ఆమె నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఉన్నదట. ఆ దేవాలయంలో ఆమెను యేసు ప్రభువు వారు చూసి, అమ్మా నీవు స్వస్థత నొందగోరుచున్నావా అని అడిగితే ఆమె అన్నదట, స్వస్థత నొందగోరుచున్నాను అన్నదట. ఇంతకీ ఆమె ఎందుకు వయసు ఉన్న నడుము వంగిపోయి ముసల్దాన్లాగా అయిపోయింది అంటే ఆమెలో 18 సంవత్సరాల నుంచి ఒక దెయ్యం ఉందంటండి. ఇక్కడ విచిత్రం మీరు గమనించారా? 18 సంవత్సరాల క్రితం నుంచి మందిరానికి వస్తుంది. 18 సంవత్సరాలుగా ఆమెలో కూడా దెయ్యం కూడా ఉంటా ఉంది. చూసారా, గుడికి వస్తా ఉంది, దెయ్యం మాత్రం లోపల స్థిరంగానే ఉంది. 18 సంవత్సరాల క్రితం ఆరోగ్యంగానే వచ్చింది గుడికి, దెయ్యం పట్టుకుంది. సంవత్సరం బలహీన పనిచేస్తుందేమో, ఆ దెయ్యం లోపల ఉండి ఇది తిన్నదంతా ఈమె తిన్నదంతా కూడా తినేస్తుందేమో ఒకవేళ, ఈవిలో పుట్టిన రక్తం అంతా కూడా తాగేస్తుందేమో ఒకవేళ. ఏమైందట, నడుము వంగిపోయిందంట ఆవిడికి. ఏమిటి ఈమె ఇలా జబ్బు కలదైపోయిందని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అమ్మ ఈమెలో ఏమి జబ్బు లేదు అంటున్నారంట. ఏ నేటి వైద్యం దగ్గరికి వెళ్ళినా, ఏమండి ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఏమి లేదు, ఈమెలో ఏ జబ్బు లేదు.
కానీ లోపల ఏముంది? ఏమండి? దెయ్యం ఉందంట. ఈ దెయ్యం వలన ఏమైందంటే ఈమె 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. కొన్ని మందిరాలలో గొప్ప అభిషేకం కలిగినటువంటి దైవజనులు హస్త నిక్షేపం చేస్తూ ఉన్నటప్పుడు వారిలో ఉండేటువంటి దెయ్యాలు కింద పడి దొర్లి కేకలు వేసి పోతా ఉంటుంటాయి. ఏమండి? అలాగునే యేసుప్రభు వారు గద్దించగానే కొన్ని దెయ్యాలు వారిని వదిలిపోయాయి. ఇక్కడ యేసుప్రభు వారు వాడినటువంటి మాట ఏంటి అంటే, చూడండి, ఈ కట్ల నుంచి ఈమెను విడిపింపదగదా? విశ్రాంతి దినాన్ని ఒక అద్భుతం చేయాలా వద్దా? ఈ స్వస్థత కార్యం చేయాలా వద్దా? విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని చెప్తున్నారు అని అంటే, ఈమె ఎవరట చెప్పండి? అబ్రహాము కుమార్తె అంట. అంటే హెబ్రీయురాలట. ఇజ్రాయిల్లో ఒక ఆమె అట. ఈమె కూడా ఒక క్రైస్తవురాలే. ఈమె కూడా ఒక విశ్వాసే. 18 సంవత్సరాల సీనియారిటీ. 18 సంవత్సరాల సీనియారిటీ. ఎన్ని సంవత్సరాల సీనియారిటీ అయినా పరిపూర్ణత మనలోకి రాకపోతే మనం పాత వారమే తప్ప కొత్త వారం ఏమి కూడా కాదండి. గుడికొస్తున్న ఈమెలో ఏముంది చెప్పండి? దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఏం చేసింది? ఈవిని కట్టిపడేసింది. ఆఖరికి మెడ ఉంచేసింది, నడుం కూడా ఉంచేసింది. ప్రియుల, అది చూసారు యేసయ్య. చూసి ఏమండి? కట్టబడిన గాడిదను విప్పి తోలుకుని రండి అన్నట్లుగా ఈమె సాతాను బంధకముల చేత కట్టబడి ఉంటుండగా ఈ దినమందు ఈమెను విడిపింప తగదా అని చెప్పి ఆమెలో ఉండేటువంటి దెయ్యాన్ని గద్దించి ఆమెను స్వస్థపరచగానే ఆమె నడుము వంగిపోయినటువంటి స్త్రీ లేచి నిటారుగా నిలబడుతుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోపల దెయ్యంగానే ఉంటే నీ బుద్ధి నడుము వంగిపోయిన స్థితిలో ఉంటది. సరిగ్గా నిలబడలేవు. ఉంచేస్తుంటది అది నిన్ను. నువ్వు నిలబడాలనుకుంటావు, అది నిన్ను ఉంచేస్తా ఉంటుంటది. ఎక్కడ ఉంచేస్తుంది? ఇగో దగ్గర ఉంచేస్తుంది. అక్కడ పరువు అంటావు, ప్రతిష్ట అంటావు, నేనంటావు, అంతంటావు, ఇంతంటావు. ఏమండి? అక్కడ నిన్ను ఉంచేస్తుంది. ఎప్పుడైతే యేసుప్రభు వారు విడిపించాడో ఆమె చక్కగా లేచి నిలబడిందంట. దేవునికి స్తోత్రం. సాతాను చేత కట్టబడిపోయింది ఆమె. ఈ రోజున కట్టబడిన గాడిద కుటుంబ యజమానికి ఎలాగ బానిసగా మారిపోయిందో అటువంటి గాడిదను విడిపించి యేసుప్రభు వారు తన వాహనంగా వాడుకున్నారో, ఈ రోజున ఎలాంటి కట్టడల మధ్య నువ్వు ఉన్నప్పటికీ కూడా దాన్ని విడిపించి యేసయ్య నిన్ను తనకి ఒక సాధనంగా వాడుకోవాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పట్లేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? చూడండి, ఎప్పుడైతే ఈ గాడిద తోలుకొని రాబడిందో యేసుప్రభు వారు 21వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త, జన సమూహములోని అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. హల్లెలూయా. తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. చూసారా? బట్ట, వస్త్రం హృదయానికి సూచన. మా హృదయాన్ని యేసయ్యకు ఒక గొప్ప ఆహ్వానంగా తెలియచేస్తున్నాము అనడానికి నిదర్శనంగా ఆ హృదయం అనేటువంటి వస్త్రాన్ని వారు పరిచారట. చూసారా ప్రియులరా? వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే, ఆ ఎడారిలో లేకపోతే అధిక ఉష్ణత కలిగినటువంటి ప్రదేశంలో ఒక ఖర్జూరపు చెట్టు ఏ విధంగా అయితే ఆ ఉష్ణాన్ని తట్టుకొని అది ప్రతి ఏట కూడా దానికి ఉన్నటువంటి పాతరమ్మలను జార విడిచి కొత్త ఆకులను సంతరించుకుంటూ ఆ ఖర్జూరపు చెట్టు ఎదిగి వద్దిల్లి తన యొక్క ఖర్జూరపు ఫలాలను ప్రజలకు సమృద్ధికరంగా సంతృప్తికరంగా ఎలాగైతే దాహము తీర్చేదిగా, ఆకలి తీర్చేటువంటిదిగా ఉపయోగపడుతుందో అటువంటి మా జీవితాలు కూడా నీవు ఫలభరితంగా చెయ్యి. ఏమండి అని అనడానికి వారు ఖర్జూరపు మట్టలు దారి పొరుగునా కూడా పడిచారట. అయితే ప్రియులరా, దాని మీద యేసుప్రభు వారు ఆ యొక్క గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన ప్రయాణించారంట. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను ఆ ఆ గాడిద జీవితంలో ఇంకా మహా అద్భుతం అండి, ఆశ్చర్యం అండి. అబ్బా ఎంత గొప్ప ధన్యత అని అది ఎంతో సంతోషించే ఉంటది ఉంటది కదండి. కానీ ఎప్పుడైతే ఒక ఇంటికే పరిమితమైపోయినటువంటి ఆ గాడిద యేసుప్రభు వారు ఎక్కి కూర్చున్నారో నేను అనుకుంటాను. యేసుప్రభు వారు ఎక్కి కూర్చున్నందుచేత ఆ గాడిదను కూడా తాను బ్రతుకు దినములన్నిట్లో కూడా దాన్ని గౌరవించే ఉంటారు కదండి. అరే యేసుప్రభు వారు కూర్చున్న గాడిద, దీని మీద మనం పాత బట్టలు వేసి దీన్ని వాడుకుంటే ఎట్లా? అరే యేసుప్రభు వారు కూర్చున్న గాడిద, ఈ గాడిద మీద మనం కూర్చుంటే ఎట్లా? అది పాస్టర్ గారు కూర్చుని కూర్చిరా, ఎవరో కూడా దాని మీద కూర్చోకండి అని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము లేకపోతే ఫుల్ ఫిట్ మీద అభిషేకింపబడినటువంటి ఒక కుర్చీకి ఇచ్చే ప్రాధాన్యత లాగా ఏమండి ఆ గాడిద జీవితాంతం కూడా ఇక ఏ బరువు మోయవలసినటువంటి అవసరం లేకుండా, ఏ మనుషుణ్ణి మోయవలసినటువంటి అవసరం లేకుండా అది హ్యాపీగా జీవించి ఉంటది కదా. ఒక్కరోజు ఒక్క మారు యేసయ్యకు చోటిచ్చినందు చేత. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాంతం కూడా విలువైందిగా మారిపోయింది కదండి. జీవితాంతం దానికి విలువ వచ్చేసింది కదండి. ఎంత గొప్ప ధన్యురాలు అయిపోయిందో కదా. కనుక ప్రియులరా, యేసుప్రభు వారు తన సాత్వికత్వమునకు దీన మనసుకు గుర్తుగా ఇట్లాగా ఆయన దీనత్వానికి సాత్వికతత్వానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క గాడిదను ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులం. అందుచేతనే వ్రాయబడుతుంది ప్రవచనం ఈ విధంగా చెప్తా ఉంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. నాతో అందరూ ఈ మాటలు చెప్పండి. ఏమండి చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు అందరూ, చాలా గట్టిగా చెప్తారు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఏమండి సంతోషించమని చెప్పే మాట ఎలా చెప్పాలా? కొంచెం నవ్వుమోకాలతో చెప్పండి. హల్లెలూయా, సంతోషించుడి. అలా కాదు, సంతోషించుడి చెప్పండి. అబ్బా మీ ముఖాలు చాలా తేటగా ఉన్నాయి. హల్లెలూయా. పువ్వు వికసించినట్లుగా మీ ముఖాలు వికసిస్తూ ఉన్నాయి. నవ్వుతూ చెప్పండి, అందరూ సంతోషంతో చెప్పండి. అబ్బా ఎంత బేగా చెప్పకుండానే చెప్పేశారు రావా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఏమండి ఎలాగా? బహుగానా కొంచెం కొంచెంగానా? మనకు అప్పుడప్పుడు అని అలవాటు కదా. బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసంగా అంటే చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన ఏం చేశాడట? నీ వద్దకు వచ్చుచున్నాడు. యేసుప్రభు వారు ఈ భూలోకానికి ఆయన కన్యమరియ గర్భమందు కుమారునిగా ఉద్భవించిన సమయంలో కూడా పరలోకంలో దేవదూతలు ఇదే మాట చెప్పారు. ఏమండి? సర్వోన్నతమైన స్థలములలో ఆ దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడైతే ఇదిగో నీ రాజు ఏతించుచు ఉన్నాడు. హల్లెలూయా. హోసన్నా, హోసన్నా, ప్రభు పేరట వచ్చు రాజు, ప్రభు పేరట వచ్చు రాజు అని కేకలు వేశారట వాళ్ళందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఎవరి పేరట వస్తున్నాడు? ప్రభు పేరట, సృష్టికర్త అయిన దేవుని పేరట వస్తున్నాడు. ఈయన రాజు రాజ్య స్థాపన చేస్తాడు. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందు మోకరిల్లుతాయి, గడగడలాడుతాయి. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కానీ సామాన్యుడిగా వస్తున్నాడు.
దీన మనసు కలిగినటువంటి వాడిగా ఈ రోజు వస్తున్నాడు, కానీ ఒక దినమున బహు రౌద్రుడై వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పుల పుస్తకాన్ని పట్టుకొని వస్తాడు. లోకానికి తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆయన సాత్వికంగా వచ్చినప్పుడే ఆయనను నీవు ఆయనకు ఉపయోగపడడానికి ఇష్టమైన సాధనంగా నువ్వు ఉంటే నీ జీవితం ఎంతో ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో గొప్ప ఘనమైన ఆ యొక్క బహుబలము కలిగినటువంటి పశువులకు, మృగములకు ఇవ్వని ప్రాధాన్యత దేవుడు ఒక అల్పమైన దానికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు అల్పుడివే కావచ్చు, అల్పురాలువే కావచ్చు, కానీ దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ బానిస సంఖ్యల నుంచి ఆయన తెంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు తెంపబడ్డానికి ఇష్టపడితే నువ్వు స్వతంత్రురాలు అవుతావు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ప్రార్థన చేసుకుందాం.